పెందుర్తి మండలం కోట్నివానిపాలెంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కె బంగారమ్మకు చెందిన భూమిని స్థానిక వ్యక్తి సమంగి భాస్కర్ అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె మీడియా సమావేశంలో ఆరోపించారు. బంగారమ్మ తెలిపిన వివరాల ప్రకారం సర్వే నంబర్ 44లో సుమారు 3 ఎకరాల 60 సెంట్ల భూమి తన ఆధీనంలో ఉందన్నారు. గతంలో తన భర్త కోటాను రాములు ఆస్తిలో భాగంగా తన 2 అన్నదమ్ములకు చెరో 1 ఎకరం 20 సెంట్లు సాగు చేసుకునేందుకు ఇచ్చామని తెలిపారు. అయితే ప్రస్తుతం సమంగి భాస్కర్ తన తండ్రిని అడ్డం పెట్టుకుని తన పేరుపై ఉన్న భూమిని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ తమను బెదిరిస్తున్నారని బంగారమ్మ, ఆమె కుమార్తె లక్ష్మి ఆరోపించారు. ఈ భూ వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉందని, అయినప్పటికీ భూమిని అన్యాయంగా ఆక్రమించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు సమ్మింగ లక్ష్మి. మా నాన్నగారి పేరు కోటిరాములు, మా అమ్మగారి పేరు కోటిన బంగారమ్మ. మా ఆస్తి ఏమో మా అమ్మగారి దగ్గరే ఉందండి. ఈ 40 3 ఎకరాల 60 సెంట్లు అండి మాది. తర్వాత ఇది మేము కోర్టులో కేసు వేసి ఉన్నామండి. కోర్టులో కేసు వేసి ఉంటుండగా పోయి ఇంజక్షన్ మీ ఆయన పేరు చెప్పు. మా ఆయన పేరు కోటిరాములు అండి బాబు. కోటిరాములు అయితే మాకు గొప్పగా అన్యాయం జరుగుతుంది బాబు. అతను చచ్చిపోంటూ కుట్టి చేసి చంపినాను. నన్ను ఆడిని కుట్టి చేసి చంపినాను. మా తమ్ముడు బాబు, తమ్ముడికి ఇచ్చినాను కూతుర్ని. తమ్ముడు కుట్టేసి చంపినారు బాబు. నేను చచ్చిపోలేదు ఉన్నాను. ఇక్కడికి ఓడొస్తారు బాబు. కూతురు అనేటప్పుడు బాబు పంపనన్నీ పోతుంది. నేను పని అవుతారు వ్యక్తికి ఆ పంట ఎటు ఉండలేనమ్మ అంతే. అటు ఏ కోటకి అక్కడ కట్టినారు బాబు. కట్టినాడు మనోళ్ళు కట్టి అంటే అక్కడికి కరెంట్ లేకుండా చేసినారు బాబు. కరెంట్ లేకుండా చేశాక మనం కొట్టినందుకు 10 రోజులు కొట్టినాము. 2-3 చుట్లు కొట్టినారు బాబు. మళ్ళీ అక్క మనం చీట్లు మడికి కొట్టింది నాకు కొంటున్నాయి ఊరు. వీళ్ళు అడిగితే వీళ్ళు కొట్టారండి. వీళ్ళ రక్తాలు వచ్చినట్టు కొట్టి చేసినారు. కానీ ఎవరైనా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళవలేదు. వీళ్ళు హాస్పిటల్ కూడా ఎవరు తీసుకెళ్ళవలేదండి. వాళ్ళు ఎవరైతే హాస్పిటల్ తీసుకెళ్తారో వాళ్ళు యాసిడ్ వేసి అగ్గిలేటేస్తానని ఆడపిల్లలు బెదిరించారండి. ఆడపిల్లలు వచ్చిన వాళ్ళు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళవాలి. మంచినీళ్ళు అయినా ఇవ్వలేవలేదు. ఇంక సరే ఇంకా గేదెల లాట్లు ఇంపీసి వదిలేసి గేదెలు కూడా కట్టుకొని ఇవ్వలేదండి. కట్టుకొని అయితే ఇలా పరారైపోయినారండి. వీళ్ళు చూస్తే మతిలు లేకుండా వీళ్ళు ఇలా పడున్నారు. కానీ ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదండి. తీసుకెళ్ళకపోతే ఎవరో ఒక మహానుభావు అట్ట తీసుకెళ్ళారటండి. తీసుకెళ్ళి మామూలుగా హాస్పిటల్లో జాయిన్ చేసి మామూలుగా బాగా అయిన తర్వాత తీసుకొచ్చినారండి. కొద్దిగా బాగా అయిన తర్వాత అక్కడే అతనే చెప్పినారండి. అతనికి ఇంకా ఆటలోని దెబ్బ తిన్నది, ఇంకా ఆయన బతకరు అనేసి అప్పుడే చెప్పారండి. ఆ తర్వాత బోన్స్ కూడా అప్పుడే కూడా కాలు మక్కారి శుభ్రంగా ఇవన్నీ జారదొక్కినారు. అందుకే జారదొక్కిస్తే నర్సీపట్నం హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళి చేయించడానికి చూసాం. కానీ నయం అవ్వలేదండి. నయమాకి ఇంకా అలా కుళ్ళుకొని చనిపోండి. ఒక సర్వే నెంబర్లో అది ఎంతమంది ఓటర్లు అంటే ఆ రోజుల్లో పండించుకొని తినమని ఇచ్చింది. కానీ రాయలేదు సార్ కాగితాలు అతి మీద. అయితే వీళ్ళ అమ్మగారికి 2 కొడుకులు 3 కూతురు సార్. ఇలా 3 కూతురు అయితే వీళ్ళ అమ్మగారు
వీళ్ళ అమ్మగారు అంటే మా తాత సమ్మింగ్ సింహాచలం సార్, మా తాతగారు సమ్మింగ్ సింహాచలానికి 2 కొడుకులు 3 కూతుళ్ళు. 3 కూతుళ్ళు అయితే ఇలా ఆయన ఏం చేశారు, మాది చోడవరం సార్, ఇక్కడ కాదు సార్, మాది విశాఖపట్నం కాదు, మా చోడవరం దగ్గర నుంచి ఈ ఊరు ఇచ్చారన్నమాట. ఈ ఊరు ఇస్తే ఇలా ఆయన దగ్గరికి ఇక్కడ ఉన్న మా వెయిట్ చేసుకోమంటే ఇంకా అక్కడికి ఎందుకని అనేసి మా ఆయన ఇది అయిపోయి కదా అనేసి ఇక్కడ తీసుకొచ్చిందన్నమాట. ఆ తమ్ముళ్ళు ఇద్దరిని ఒక అప్పజీలు అక్కడ ఉండిపోయారు, ఒక అప్పజీలు ఇక్కడ ఉన్నదన్నమాట. 2 అప్పజీలు అక్కడ ఉండిపోయారు మాట, చోడలు ఉండిపోయారు 2 అప్పజీలు. అయితే ఏ టైం ఏంటంటే అక్కడ ఇంక ఈ భూమి అంతా ఈనేట్ చేసుకుంటాను నేను ఏమేసి ఇప్పుడు నా చూడమని మా తమ్ముళ్ళే కదా నేను చూస్తానని చెప్పేసి ఏడ్ చేసిందంటే 2 తమ్ముడికి చెరుకు 1 ఎకరా 20 సెంట్లు, ఎకరా 20 సెంట్లు ఇచ్చింది. ఈవిడ ఎకరా 20 సెంట్లు ఉంచుకోండి సార్ ఈవిడ. అంతేకాని పెద్ద మంది అలా 3 సార్లు అలా పంచుకోవడమే కానీ ఇక్కడ ఏమి కాగితాలు బీతాలు రాయలేదు సార్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏ టైం ఏంటంటే ఇంటి దగ్గర మా అక్కడ కొద్దిగా ఇల్లు ఉంది సార్, అక్కడ ఊర్లో ఇల్లు ఉందంటే పెద్ద మంది ద్వారా కానీ కొద్దిగా ఏమిసి అడిగించారు అన్నమాట. నన్ను ఇల్లు కట్టుకుంటే నాకు ఇలా జరుగుబడి అనేది అనేసి మా అన్ని సాక్షి భాస్కర్ మా అన్ని రేట్ అన్నారంటే తమ్ముడు నన్ను ఇల్లు కట్టుకుంటాను, నన్ను ఇల్లు కట్టుకుంటాను నాకు ఏమేసి అక్కడ కూడా నాకు కొద్ది ప్లేస్ ఉంది సార్, దగ్గర ఒక 5 సెంట్లు ప్లేస్ ఉంది, అందులో ఇల్లు కట్టుకుంటే నువ్వు రావు కాదు నీ పాత ఇల్లు జాగా ఇచ్చేస్తాను అని చెప్పారన్నమాట. సరే అని ఓకే చెప్పాను. ఓకే చెప్తే ఇల్లు కట్టించుకున్న తర్వాత నీకు ఎక్కడ నేను ఇల్లు కూడా ఏమో ఏం చేయనని చెప్పారన్నమాట, ఇంటి ప్లేస్ కూడా ఏమో ఏం చేయనని చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత పెద్ద మనిషి మా ఊరు ప్రెసిడెంట్ గారు పెనుగాడు జయరాం గారు వీళ్ళందరూ వచ్చి ఏమేసి మీ అయితే ఇలా మాట్లాడుకున్న తర్వాత ఏమేసి నీకు ఎక్కడ జాగ్రత్త కానీ ఇక్కడ జాగేమని అన్నారన్నమాట. సరే పోతాను నేనేసి మా అమ్మగారు నేను ఏమేసి ఇంక మా నాన్న అక్కడే కొట్టారన్నమాట, పంచాయతీలో కొట్టారన్నమాట. మా నాన్న భాస్కర్ గారు కొట్టారు. అప్పుడు ఏమేసి మా పెదనాన్న డాకెట్లో జాబ్, నేవల్ డాకెట్ జాబ్, మా పెదనాన్న ఇందులో లేరు. కంప్లీట్లు ఇచ్చినా సరే ఇతను సాక్షి భాస్కర్ కదా అత్తమాని మేనేజ్ చేస్తారు అన్నమాట. ఈయన పేరు మీద ఇప్పటికీ రెవెన్యూ రికార్డు ఉంది. వాడు ఫ్రోజరీ డాక్యుమెంట్లతో కోర్టును తప్పుదోవ పట్టించాడు. కోర్టును అది నేను ఎలా సెటిల్ చేయాలి, నేను అది ఎక్కడికి వెళ్ళాలో ఎంతవరకు వెళ్ళాలో వెళ్తాను, నేను అందులో డౌటే లేదు. వీళ్ళ టైటిల్ అయితే ఎక్కడికి పోదు, వీళ్ళ టైటిల్ మీద ఇంతవరకు ఫైట్ చేయలేదు. వీళ్ళు ప్రదేశం ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే పొజిషన్లో వీళ్ళు ఉన్నారు. కరెంట్ లేకుండా వాటర్ లేకుండా చేసాడంటే ఎంత దుర్మార్గుడు అండి. సొంత చిన్నానని హ్యాండిక్యాప్డ్ అతను కొట్టించాడండి, సొంత చిన్నానని. అంత దౌర్జన్యం అండి. ఏమండి మీరు అందరూ రిపోర్టర్లే, మీకు మనస్సాక్షి ఉంటుంది. వాడికి నేను చెప్పాను, నేను తిరుమలలో ఉంటుండగా ఫోన్ చేస్తే ఎవరో ఎన్ని వద్దురా జాగ్రత్తగా చేసుకుంటారా అని. ఏం పీకుతాడు అన్నాడు కదా, నేను పీకి చూపిస్తాను. రికార్డెడ్గా లీగల్గా వెళ్తాను నేను. వాడు పేపర్ని అడ్డం పెట్టుకొని ఇదే నేను చెప్తున్నాను, ఇదే సాక్షికి ఇదే భాస్కర్ రావు వల్ల స్టేట్ వైడ్ బ్యాడ్ నేమ్ వస్తుంది, స్టేట్ వైడ్ సాక్షికి. ఎందుకంటే ఇటువంటి లోపల కొడుకులు పెట్టుకుంటే ఎవరికి చెడిపోయారండి. వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తాడా? ఇప్పుడు మీ డిమాండ్ ఏంటండి? నా డిమాండ్ వేల ల్యాండ్ వీళ్ళకి రావాలా. దౌర్జన్యంగా అమ్మేసుకుంటున్నాడు, దాన్ని ఆపాలా. బాట్లేసి అమ్మేస్తున్నాడు. ఆ రాజుగాడి అనేటువంటి వాడు బ్రోకర్ గాడు వీళ్ళకి కోట్ల అఫీల్ ఉంటుండగా ఎలా అమ్ముతారండి? ఇందులోదే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. ఎంఆర్ఓ మొన్న 4 రోజుల క్రితం సర్వే చేసి మీకు అప్ చెప్తా ఉన్నాడు. ఎంఆర్ఓని మీకు సర్వే చేసి అప్ చెప్తా ఉన్నాడు. నేను వచ్చే వరకు ఏం జరగలేదు. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ నేను ఎక్కడ ఎవరికి భయపడేవాడిని అయితే కాదండి, ఓపెన్ గా చెప్తున్నా. వాడు సాక్షిని అడ్డం పెట్టుకొని ఇదే సాక్షిని ఈదులో పెట్టేస్తాడు. గతంలో ఈయన పీకేస్తే మళ్ళీ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ కంప్లైంట్ చేశాను. నేను న్యాయానికి పోరాడుతున్నా, ఆడలా బ్రోకర్లా కాదు. వాడు ఆడిని ఒక కార్డు వేసుకుని అందరి దగ్గరికి వెళ్ళి బెదిరిస్తే నేను బెదిరిపోయే మనిషిని అయితే కాదు. సార్ ఇది ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు, సేల్ అమ్మకం చేస్తుంటారు కోర్టులో. రేపు 10వ తారీఖున ఉందండి. ఈ లోపల ఎమర్జెన్సీ చేయాలంటే ఇది పరిస్థితుంది. మా అన్నయ్య గారు అమ్మాయి సంతోష్, వీళ్ళ అల్లుడు సురేష్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది 3 ఎకరాల 60 సెంట్లు ఈమె పేరు మీద ఉంది. కొట్టిన బంగారం పేరు మీద 3 ఎకరాల 60 సెంట్లు ఉంటే సమ్మింగ్ భాస్కర్ రావు అని మొత్తం సాక్షి రిపోర్టర్ దౌర్జన్యంగా వీళ్ళ మీద. ఇక్కడ పరిస్థితులు చూడండి, పుట్టి పెరిగింది ఇక్కడ వీళ్ళు. నేను కూడా ఇక్కడికి వచ్చేవాడిని, చేసేవాడిని. వీళ్ళకి కనీసం కరెంట్ రాకుండా, వాటర్ రాకుండా, వీళ్ళకి టైటిల్ లేకుండా ఇప్పటికీ కూడా రెవెన్యూ రికార్డులు వీళ్ళ పేర్లే ఉన్నాయి. వాడు ఏం చేశాడంటే 1914 డాక్యుమెంట్
యాక్చువల్గా 1915లో అది 2015లో కేసు అయ్యింది. కేసు అయినప్పుడు ఏ డాక్యుమెంటు సబ్మిట్ చేయలేదు. ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా వీళ్ళు వీక్నెస్ చూసుకొని 1914 డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి కోర్టులో వేసాడు. ఇప్పుడు 2016లో ఏదైనా కేసు అయినప్పుడే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా. ఫోర్జరీ డాక్యుమెంట్ 112 సంవత్సరాల తర్వాత డాక్యుమెంట్స్ చెల్లుతుందండి. రెవెన్యూ రికార్డులో ఉన్నోళ్ళదే కదా చెల్లుతుంది. వీడు చేసిన అక్రమాలు మామూలుగా లేవు. వీడు సాక్షి రిపోర్టర్ అని చెప్పేసి వెర్రబీగిపోయి పోలీసుల సహకారం తీసుకొని రెవెన్యూ సహకారం తీసుకొని ఈ డాక్యుమెంట్లన్నీ తారుమారు చేసాడు. నేను ఇప్పుడు ఎందుకంటే మా అమ్మాయి నా సాయం కోరింది, నేను ఇప్పుడు వాడి మీద ఫోర్జరీ కేసు నెక్స్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాను. ఈ డాక్యుమెంట్లన్నీ ల్యాబ్కి పంపించి క్రిమినల్ కేసు పెడతాను. వీళ్ళు వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను పుట్టింది ఇక్కడే, నేను ఎక్కడో పుట్టలేదు. నేను ఇదే విలేజ్లో పుట్టాను. ఈ ఊరికి ఉప సర్పంచ్గా చేశాను కూడా. నేను ఇక్కడ మేము ఉండేవాళ్ళు ఎప్పుడు. వీళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానండి. సర్వే నెంబర్ ఎంత వస్తుంది సార్? సర్వే నెంబర్ వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చూడండి. కావాలంటే వీళ్ళ కరెంట్ లేకుండా చేసాడు, వాటర్ కొలాయి నీళ్ళు కూడా రాకుండా చేసాడు. నెక్స్ట్ ఇక్కడ బంజర్లో ఎన్నో మందికి కరెంటు మీటర్లు ఇచ్చారు. బంజర్ గవర్నమెంట్ దాంట్లో వీళ్ళ జరాయిదే దాంట్లో కరెంట్ రాకుండా చేస్తున్నాడు. సార్ అది నేను విఆర్ఓ కానీ కరెంటు లేకుంటే మీకు అన్ని రైట్లు ఉండేటప్పుడు ఎందుకు అధికారులు మీకు కరెంట్ ఇవ్వట్లేదు, వాటర్ ఇవ్వట్లేదు? అదే నేను ఏనండి, నేను ఈరోజు చెప్తున్నా అధికారులు మేము ఎందుకు కోర్టుకెళ్ళలేదు? ఇప్పుడు కదా నా దృష్టికి వచ్చింది. నా దృష్టికి వచ్చి 10 రోజులు కూడా కాలేదు. మధ్యలో సార్ చెప్పండి మీరు. నాకు ఒకటేనండి నా డిమాండ్. మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆయన ఒక రిపోర్టర్గా సవాల్ చేస్తున్నాడు. ఆల్రెడీ అదే సాక్షి నుంచి పీకేశారు. ప్యాకెట్లు అవి ఆడుతుంటే పక్కన పెట్టేశారు. నేను కంప్లైంట్ ఆల్రెడీ హైకమాండ్కి కంప్లైంట్ చేశాను. వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. మాది తప్పైందమ్మా అని తీసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. వాడు దౌర్జన్యం మామూలు దౌర్జన్యం కాదు. ఎవడు ఎదురొస్తే ఆడిని కొట్టడమే. నెక్స్ట్ ఇక్కడ జరుగుతున్న పరిమాణాలు చూడండి. వీళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడ, నేను పుట్టి పెరిగింది ఈ ముందునే ఆ ఇంట్లోనే. జస్ట్ 200 మీటర్స్ కూడా ఉండదు. ఎప్పుడు కూడా ఇక్కడ బావి ఉంటుంది. బావి దగ్గరకు వచ్చి మేము చేసుకునే వాళ్ళని. లాస్ట్కి వీళ్ళని కరెంట్ లేకుండా, తాగడానికి నీళ్ళు లేకుండా, వీళ్ళ సైట్లో వీళ్ళకి రాకుండా సాక్షిని అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా వెళ్తున్నాడు. నేను ఈరోజు ఎంఆర్ఓ దగ్గర మనం తీసుకెళ్ళాను. ఎంఆర్ఓ దగ్గర సురేష్ ఎవరైనా అడిగితే ఇలా సర్వే చేసి ఇస్తామని చెప్పేసి రాసి ఇవ్వడం కూడా జరిగింది. రీసెంట్ 4-5 రోజుల క్రితం జరిగింది ఇది. ఇప్పుడున్న పరిస్థితి వాడు అందరినీ మేనేజ్ చేస్తున్నాడు. నేను ఆడి మీద చెప్తున్నా కదా, ఆడి మీద ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టి క్రిమినల్ కేసు వేసి అన్ని వీళ్ళ ల్యాండ్ ఎక్కడికి పోకుండా కాపాడుకోగలను. కానీ వీళ్ళు దౌర్జన్యంగా అమ్మేస్తున్నారు. దౌర్జన్యంగా అమ్మేస్తే కొనుక్కున్న వాళ్ళు పాడైపోతారు కదా. కోర్టులో కేసు అప్పీల్ ఉంటుండగా వీళ్ళు ఎలాగ అమ్ముతారు? వీళ్ళు ల్యాండ్ ఏం టైటిల్ మీద వేయలేదండి. ఓన్లీ ఇంజక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఎందుకు? లాయరు కరెక్ట్గా అటెండ్ అవ్వక లాయర్ చేసిన తప్పిది. అదేందండి ఒక మాట నేను ఒకటే చెప్తున్నానండి. కోట్ల బంగారం అనేది ఆవిడది 3 ఎకరాల 60 సెంట్లు ఉంది. వీడు ఎక్కడెక్కడ ఫోర్జరీ చేసి ఇంకోటి తండ్రి బతుకుంటుండగా చనిపోయినట్టు సర్టిఫికేట్ పెట్టాడు. ఎవరండి? ఇదే భాస్కర్. సాక్షి భాస్కర్ తండ్రి బతుకుంటుండగా ఇప్పుడు స్టిల్ బతుకున్నాడు. 2016లో చనిపోయాడు అని చెప్పేసి వీడి పేరు మీద డాక్యుమెంట్ ఎక్కించుకున్నాడు ఆన్లైన్లో. అంటే ఎంత క్రిమినల్ మైండ్ ఉందో ఆలోచించండి. ఏంది సార్ 102 సంవత్సరాలు 112 సంవత్సరాల తర్వాత డాక్యుమెంట్ ఇక్కడ పెట్టాడంటే 2014లో పెట్టచ్చు కదా డాక్యుమెంట్. అది డాక్యుమెంట్ సృష్టించి పెట్టాడు. దాన్ని నేను ఎలాగ తీస్తాను. నేనైతే వదిలే ప్రసక్తి లేదు. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాను. వాడి మీద క్రిమినల్ కేసు పెడతాను. వాడు ఏం చేస్తాడో చూస్తాను. అది కూడా సార్ 2025లో కేసు ఓడిపోయారా వీళ్ళు? ఓ కేసు కోట్నవానిపాలెం, పెందుర్తి మండలం, పెనకాడి రెవెన్యూ మాది. అదేనండి, నా పేరు సమ్మింగ లక్ష్మి అండి. 40లో 4 సర్వే నెంబర్ అండి. ఇది 3 ఎకరాల 60 సెంట్లు అండి. ఈ సైట్ ఇలాగ ఒకటే బాగుండండి. ఇది ఇలాగా అద్దెలో ఇది ఇలాగ ఒకటే 3 ఎకరాల 60 సెంట్లు అండి. మాదేనండి, మేమే అనిపిస్తున్నామండి. మా నాన్న కోటిన రాములండి, మా అమ్మగారు కోటిన బంగారమ్మ అండి. మా నాన్న చనిపోగానే మా అమ్మకు వచ్చిందండి. మా అమ్మ పేరున అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు అన్నీ మా అమ్మ పేరున ఉన్నాయండి. అంటే మేమే అనిపిస్తున్నామండి. ఇక్కడ మామూలు పశువులు వాటిని మేపుకొని ఇలాగే ఇక్కడే ఉంటున్నామండి. మేము రాత్రుల్లో
ఉండడానికి కూడా ప్రయత్నించినాం కానీ కరెంట్ అది లేక వెళ్ళిపోతున్నామండి. సాయంత్రం వరకు అన్నాలు అవి తెచ్చుకొని ఇక్కడే మామూలుగా ఉండిపోయి పశువుల వాటిని మేపుకొని ఇక్కడే ఇలాగా సాయంత్రం వరకు ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం పాలు తీసుకొని 7 గంటలకి ఇంటికి వెళ్తుంటామండి. సరే ఇలా సాగుతుంటే మాకు 20 సంవత్సరాల నుంచి ఈ గొడవలు ఎలాగ అయ్యండి. అయిన తర్వాత ఇంక ఈ బాధలు రోజు గొడవలు అవ్వడం కొట్లాటలు ఇలాగ జరుగుతుంటాయండి. జరుగుతుంటే ఈ బాధలు భరాయించలేక మేము 2015లోనే కేసు వేసామండి. కోర్టు కేసు పెద్ద మనుషుల దగ్గరికి ఇంకెక్కడికి వెళ్ళా సరే ఎవరు కూడా అమ్మ మీరు మీ తగులు మేము తేల్చలేము, పైకి వెళ్ళిపోయి అక్కడ తేల్చుకోండి అనేసి చెప్పింది పెద్ద మనుషులు కూడా, పంచాయతీ పెద్ద మనుషులు కూడా చెప్పి కానీ మేము కోర్టుకి వెళ్ళామండి. కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఏం చేసినా సరే ఇక్కడ ఏం పని చేసుకొని ఇచ్చేవాడు కాదండి. పాక కూడా వేసుకొని ఇవ్వలేదండి. ఈ చుట్టూ ఎవరు పంచాయతీ భాస్కర్ రావు, సమ్మెంగ భాస్కర్ రావు రిపోర్టర్ అండి, సాక్షి రిపోర్టర్ అండి. సమ్మెంగ భాస్కర్ చేస్తానండి. వాళ్ళ నాన్నగారు సమ్మెంగ అప్పలనాయుడు, వాళ్ళ నాన్నగారు అప్పలకొండ, వాళ్ళ అమ్మగారు అప్పలకొండ. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా వచ్చి మమ్మల్ని భయపెట్టడం బెదిరించడం చేస్తానండి. 2 ఆడపిల్లలు భాస్కర్ రావు. వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయినా సరే వాళ్ళ అత్తవారి ఇంటికాడ నుంచి వచ్చేసి భయించడం అది చేస్తానండి. అయితే ఈ కమ్మది కూడా నరుక్కొని పాకన వేసుకొని ఇవ్వలేదండి. 3 సంవత్సరాలు ఈ చెట్ల కింద పశువులు మేము అలా ఉండిపోయామండి. ఉండిపోయిన తర్వాత అలాగా కొట్లాటలు అలాగ జరుగుతుంటే మా నాన్నగారిని నేను బయటికి వెళ్ళానండి. ఈ పాపని ఆర్మీ అబ్బాయికి ఇస్తే బయటికి వెళ్ళానండి. నేను జమ్మూ కాశ్మీర్ వెళ్తే వీళ్ళ అక్క తమ్ముడు ఈ బాబు ఉండేవాడండి. ఈ బాబు డ్యూటీకి వెళ్ళాడండి. నేను చూస్తే అక్కడికి వెళ్ళిపోయానండి, జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోగానే వీళ్ళ అక్క తమ్ముడు ఇక్కడ మా ఆయన హ్యాండిక్యాప్ట్ అండి, కాలు అవ్వకండి హ్యాండిక్యాప్ట్ అంటే ఇక్కడే ఉండేవారు. ఉంటే కళ్ళం దగ్గరికి మామూలుగా అన్నం అది తెచ్చుకొని ఉండేవారు కదా. ఎలాగైనా అన్నం అది తెచ్చుకొని మామూలు సల్తానం అది ఇలా తినుకొని ఇలా ఉంటే వాళ్ళు మామూలుగా టాటర్లు అవి తెచ్చి మామూలుగా దున్నడానికి అనేసి టాటర్లు అవి తెచ్చుకొని మనుషులతో వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు మామూలుగా వీళ్ళ అక్క తమ్ముడు ఉంటే ఆస్తి